హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పుడైనా ఎదురు చూస్తే 2024 ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందనమాట ఈరోజు. సో ఆ షెడ్యూల్కి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫేజ్ 1 ఎలా ఉంది, ఫేజ్ 2 ఎలా ఉంది, ఎప్పుడు ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఐసెట్కి సంబంధించి ఏమైనా డౌట్లు, ఒక సాధారణ కామన్ క్యాండిడేట్కి ఎలాంటి డౌట్లు వస్తాయో ఆ డౌట్లకు సంబంధించి వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేశాను. మన ఛానల్లో ఐసెట్ అనే ప్లేలిస్ట్లో అయితే ఆ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అయితే చూసేయండి. గ్యాప్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, కాలేజ్ ప్రిఫరెన్స్లు, ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అని ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట. అసలు సర్టిఫికేట్లు ఏమేమి ఉండాలనేది ముందు మెయిన్ థింగ్, దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా ఉందన్నమాట. అది కూడా చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకని ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నోటిఫికేషన్లో ఎక్కువ సోది లేకుండా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఇప్పుడు మీకోసం. సో ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ చేసేసి మీరైతే హెల్ప్లైన్ సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. అంటే ఏ సెంటర్లో ఏ టైంకి ఏ రోజున నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వస్తాను అని చెప్పేసి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలంట. అది ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు అయితే మీరైతే స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంలో మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఇచ్చిన డేట్లో మీకు ఇచ్చిన టైంలో మీరైతే స్లాట్ బుక్ చేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఏ డాక్యుమెంట్లు కావాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అయితే వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ అయితే చూసేయండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు స్లాట్ అయితే బుక్ చేసుకున్న తర్వాత 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ బుకింగ్లో మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. అంటే 1వ తారీఖున స్టార్ట్ అయ్యే స్లాట్ బుకింగ్స్, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవాలి. అంటే ఏ కాలేజీలో నాకు ఏ గ్రూప్, అంటే ఎంబీఏనా ఎంసీఏనా. ఇప్పుడు మ్యాథ్స్ చేసిన వాళ్ళు అనుకో, ఇంటర్లో మీరు ఎంబీఏకి ఎంసీఏకి రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు లోపు మీరైతే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నమాట. మీ ఐడెంటిటీతో లాగిన్ అయిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఎక్కడ ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది అయితే మీరైతే ఇచ్చుకోవాలన్నమాట. ఉస్మానియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీఏకి ఇచ్చాను, ఉస్మానియాలో సెకండ్ ప్రిఫరెన్స్ ఎంసీఏకి ఇచ్చాను, అలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎంబీఏకి బోత్ ఎంసీఏకి అనమాట. సో వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. 11వ తారీఖు లాస్ట్ అనమాట. వెబ్ ఆప్షన్లు అయితే ఒకసారి మీరు క్లిక్ చేయగానే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. దాన్ని అయితే మీరైతే ఎడిట్ చేయడానికి అయితే ఏముండదు. తర్వాత 14వ తారీఖు, అంటే 11వ తారీఖున వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అయితే అయిపోతుంది కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. సో 14వ తారీఖు, సెప్టెంబర్ 14వ తారీఖు మీకు ఏ కాలేజీలో ఏ గ్రూప్లో ఏ కోర్సులో మీకు సీట్ వచ్చింది అనేది అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఉస్మానియాలో మీకు ఎంబీఏలో సీట్ వచ్చింది, లేకుంటే పలానా ఆంధ్రాగ్ యూనివర్సిటీలో మీకు ఎంసీఏలో సీట్ వచ్చింది, అలా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు 14న మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో అర్థమైపోయింది కదా. సో 14న సీట్ వస్తే 14 నుంచి 17 లోపల మీకు సీట్ వచ్చిన కాలేజీకి వెళ్ళి మీరైతే ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ట్యూషన్ ఫీజు అంటే కాలేజీ ఫీజు అనమాట. మీరైతే కాలేజీ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 17 వరకు. ఇంపార్టెంట్ అనమాట. ఈ డేట్లు అయితే గుర్తుపెట్టుకోండి. దాదాపు రాష్ట్రంలో 75,000 మంది అయితే ఐసెట్ అయితే రాశారు. సో సీట్లు అయితే వాటికంటే కొంచెం తక్కువనే ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ డేట్లు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా అయితే మీరు వెబ్ ఆప్షన్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ అయితే చేసేయండి. సో కాలేజీ ఫీజు మీరు 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చిన పలానా రోజు మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి మీరు పేమెంట్ చేసి మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి తర్వాత ఏంటంటే ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి మీరు అటెండ్ కాలేకపోయినా, లేకుంటే డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చి మీరు ఫస్ట్ ఫేజ్లో డిస్క్వాలిఫై
క్వాలిఫై అయినా కూడా మీకోసం సెకండ్ ఫేజ్ అయితే ఉందన్నమాట. ఓన్లీ 2 ఫేసెస్ ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. సో ఆ ఫేజ్లో అయినా మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో సెకండ్ ఫేజ్లో అన్నా మీరైతే కరెక్ట్గా అయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మీ వెబ్ ఆప్షన్లు కానీ కరెక్ట్గా అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, ఇంకొక కాలేజీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడైనా సెకండ్ ఫేజ్లో అయితే మీరైతే షిఫ్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. బట్ మీరు ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత మీరు వేరే కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే మీకైతే కాలేజీలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రైవేట్ కాలేజీలో మెయిన్ థింగ్ మీ సర్టిఫికేట్స్ ఇవ్వరు, మీరు కట్టిన పేమెంట్ కూడా మీకైతే ఇవ్వరు. సో అలాంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండి ఫస్ట్ ఫేజ్లోనే మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్లు పర్ఫెక్ట్గా ఇచ్చుకొని మీకు నచ్చిన కాలేజీలో అయితే సీటు సంపాదించుకోండి. మీకు రావచ్చు రాకపోవచ్చు మీ ర్యాంకుని బట్టి, కానీ ఒక టాప్ 10 కాలేజీలో అయితే మీరైతే అప్లై చేసుకొని మీకు నచ్చిన కోర్సు ఖచ్చితంగా అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ డీటెయిల్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి అయితే చెప్తాను. సెకండ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్ కూడా సేమ్ ఫస్ట్ ఫేజ్ లాగానే. ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు హెల్ప్ లైన్ సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసమని. తర్వాత స్లాట్ బుకింగ్, తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వెబ్ ఆప్షన్లు ఉంటాయి, తర్వాత వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. తర్వాత మీకు అలాట్మెంట్ ఉంటుంది కాలేజీ సీటు. అలానే తర్వాత మీ ట్యూషన్ ఫీజు చెల్లించడానికి వెబ్సైట్ ద్వారా అనేది అయితే మీకైతే ఉంటుంది ఒక డేట్. తర్వాత మీరైతే కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. సో 2 ఒకే డేట్ అయినా చేయొచ్చు. సో ఫైనల్ ఫేజ్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 20వ తారీఖు అయితే మీరైతే మీకు హెల్ప్ లైన్ సెంటర్లో, మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. కేవలం ఒక్కరోజు ఉంది చూడండి, ఫైనల్ ఫేజ్లో కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చాడు. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత త్వరగా మీరు ఫస్ట్ ఫేజ్లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ స్లాట్ బుకింగ్ కానీ వెబ్ ఆప్షన్లు కానీ అంతా పర్ఫెక్ట్గా ఫస్ట్ ఫేజ్లోనే అయ్యేలా చూసుకోండి. సెకండ్ ఫేజ్లోకి చూసుకుందాం అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేస్తారు, చాలా ఇబ్బంది పడతారు చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఏం ఉండదు, మీకు రావచ్చు రాకపోవచ్చు, అసలు మ్యాక్సిమం రాదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం సీట్లు ఫిల్ అయిపోతాయి కాబట్టి. సో స్లాట్ బుకింగ్ 20వ తారీఖు. సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ 21, ఇది కూడా ఒక్కరోజే. తర్వాత 21 సెప్టెంబర్ 21. తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి 2 రోజులు ఇచ్చారు. సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 22 వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రీజింగ్ వెబ్ ఆప్షన్లు 22 సాయంత్రం అయితే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి సెప్టెంబర్ 25న సీట్ అలాట్మెంట్ అయితే అయిపోద్ది అనమాట ఐసెట్కి సంబంధించి. సో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 25 నుంచి 28 అయితే ట్యూషన్ ఫీజు పే చేసి కాలేజీలో అయితే మీరైతే చేరిపోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మీకు వీలైనంత త్వరగా ఫస్ట్ ఫేజ్లోనే మీరు సీట్ అయితే సంపాదించుకోవాలి. ఎందుకంటే సీట్లు అయితే ఫిల్అప్ అయిపోతాయి మీకు కావాల్సిన కాలేజీలో, మంచి కాలేజీలో. సో మంచి కాలేజీలో చేరకపోతే లైఫే వేస్ట్ అనమాట. సో ఎందుకు చేరంటారు బాబు ఈ కాలేజీలో అనేలాగా అయితే ఉండకూడదు. సో ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం ట్రై చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది అయితే వీడియో ఉంది, అలానే గ్యాప్ సర్టిఫికేట్ కావాలా వీడియో ఉంది మన ఛానల్లో. సో ఏ డౌట్ ఉన్నా సరే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను పడిన ఇబ్బందులు మీరైతే పడకూడదని మీకైతే ఐసెట్ కోసం వీడియోలు అయితే చేస్తున్నాను. సో ఏమైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను మీ ప్రతి కామెంట్కి. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.